ఆ పంట విలువను గుర్తించాడు. ఆధునిక యంత్రాన్ని దిగుమతి చేసుకున్నాడు. సైలేజీ గడ్డి తయారీని చేపట్టాడు. ఓవైపు రైతుకు గిట్టుబాటు ధరను కల్పిస్తూనే మరోవైపు కరువుతో అల్లాడే పాడి రైతుకు నాణ్యమైన పోషక విలువలతో కూడిన పశుగ్రాసాన్ని సరఫరా చేస్తున్నాడు. సాగుకు సాంకేతికతను అద్ది సేద్యాన్ని లాభసాటిగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు సుభాష్. పాతరగడ్డి తయారీతో ఇటు రైతుకు పశు పోషకులకు ఎంతగానో మేలు చేస్తున్నాడు. మొక్కజొన్న పోషకాల పంట. ఆహార దాణా ఉత్పత్తుల్లో విరివిగా వాడే ధాన్యం. అంతేకాదు పాతరగడ్డికి పనికొచ్చే ఖనిజాల ఖజానా. ఈ పంట విలువను గుర్తించిన నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలానికి చెందిన సుభాష్ సైలేజీ గడ్డి తయారీని చేపట్టాడు. సాగుకు సాంకేతికను అద్ది సేద్యాన్ని లాభసాటిగా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. పాడికి ఆధారం పశుగ్రాసం. పాడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందాలన్నా ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు అధిక పోషకాలు, మాంసకృతులు ఉత్పత్తి సాధించాలన్న రైతులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవలసిన ముఖ్యమైన వనరు పశుగ్రాసం. అలాంటి అత్యంత పోషకమైన పచ్చి మొక్కజొన్న బుట్టతో ఆధునిక శాస్త్రీయ పద్ధతిలో పాతరగడ్డి దాణా తయారు చేస్తూ లాభాలు సాధిస్తున్నాడు సుభాష్. పచ్చి మొక్కజొన్న బుట్ట దాణా కోసం రైతుల వ్యవసాయ క్షేత్రంలో మొక్కజొన్న పంటను టన్నుకు 1500 రూపాయలు చెల్లించి కొనుగోలు చేస్తున్నాడు సుభాష్. పంట కోసిన వ్యవసాయ క్షేత్రాలలోనే యంత్రాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈ యంత్రం మొక్కజొన్న బుట్టను నేరుగా కోసి మరపడుతుంది. కంకి, సొప్పను కలిపి ముక్కలుగా చేసి ట్రాక్టర్లో వేస్తుంది. ఇంకొక యంత్రంతో శుద్ధి చేసిన పశువుల దాణాగా మార్చి ప్యాక్ చేస్తుంది. ప్యాకెట్ అయిన పాతరగడ్డిని మార్కెట్లో పాడి పరిశ్రమలకు టన్నుకు 5000 రూపాయల చొప్పున అమ్ముతున్నాడు సుభాష్. పచ్చి మొక్కజొన్న అమ్మడం వల్ల రైతుకు అదనంగా 45 రోజుల టైం సేఫ్ అవుతుంది. ఆ పంటలో మళ్ళీ ఏదైనా కూరగాయలు కానీ కొత్తిమీర కానీ వేసుకోవచ్చు. ఇది 18 నుంచి 22 టన్నుల వరకు వెళ్తుంది. రైతుకు సుమారుగా 30 నుంచి 35 వేల వరకు కూడా వస్తుంది. పంటకాలం ముందైపోతుంది. ఈ వర్షాల వల్ల కానీ, ఈ పురుగుల వల్ల కానీ, కోతుల వల్ల కానీ, పందుల వల్ల కానీ బెడద తప్పుతుంది. ప్లస్ ఎలాంటి 2 నెలల పంట ముందైపోతుంది. 2 నెలల ముందు డబ్బులు వస్తున్నాయి. రైతు కూడా అదనంగా ఎక్కువ లాభం ఉన్నది కాబట్టి ఈ పచ్చి మొక్కజొన్న అమ్మడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. అది కాకుండా మేము సైలేజ్ తయారు చేయడం వల్ల ఈ పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. మళ్ళీ ప్లస్ పాలు కూడా దిగుబడి ఎక్కువ వస్తుంది. సైలేజ్ అంటే పాతరగడ్డి చాలామందికి తెలిసే ఉంటుంది. నాటి కాలంలో బొంద దవ్వి అందులో ఫిట్ అంటారు. బొంద దవ్వి అందులో మక్క, పచ్చి మక్క కట్ చేసి అందులో వేసి వీధికించి బెల్లం నీళ్ళు చల్లి కవర్ వేసి గాలి పోకుండా చేసేదాన్ని సైలేజ్ అంటారు. ఇప్పుడు యంత్రాల వల్ల మేము చేస్తున్నాము. ఇది 1.5 సంవత్సరం మినిమం సుమారుగా 18 నెలల వరకు నిల్వ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ప్లేసు తక్కువ, మనకు ఎంత అవసరం ఉంటే అంతే సైలేజ్ తీసుకోవడం వలన పెట్టుబడి కూడా తక్కువ అవుతుంది. కాబట్టి ఇటు పాడి పరిశ్రమ వాళ్ళకు కానీ రైతులకు కానీ అదనంగా ఇంకో పంట తీసుకోవడం కానీ చాలా మందికి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. సైలేజీ గడ్డి రైతులకు గిట్టుబాటు ధరను కల్పించడంతో పాటు పాడి రైతులకి లాభాలుగా ఉన్నాయంటున్నాడు సుభాష్. సైలేజీ గడ్డిలో మాంసకృతులు ఉండటంతో పాటు 365 రోజులు నిల్వ చేసుకోవచ్చు. తేమ తగ్గుదల కూడా ఉండదంటున్నాడు ఈ రైతు. వేటును బట్టి సుమారుగా ఒక 25 నుంచి 30 లీటర్లు ఇచ్చే హెచ్ఎఫ్ ఆవులకు 8 నుంచి 10-12 కేజీల వరకు ఈ దానా ఇస్తే సరిపోతుంది. ఒక మేకకు, ఒక గొర్రెకు కానీ కిలో నుంచి 2 కిలోలు, అది ఎటు తిరగకుండా కూడా గొర్రెను మన షెడ్లోనే కట్టేసుకొని 1.5 కిలోల నుంచి 2 కిలోల సైలేజ్ ఇవ్వడం వల్ల అది తొందరగా కడుతుంది, తొందరగా వృద్ధి చెందుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ రోగాలు కానీ రావు. మంచి దానా ఇచ్చి మంచి వాటర్ పెట్టడం వల్ల అది ఆరోగ్యంగా ఉంటుంది.
వాళ్ళకు కూడా రైతులకు కూడా ఏంటంటే ఈ గొర్రెలకు కానీ బర్రెలు కానీ ఈ గొర్రెలు పెంచేటోళ్ళకు కూడా అది ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా డిమాండ్గా అమ్ముతుంది. ఈ బక్రీద్ పండుగలకు కానీ ఈ దసరాకు కానీ ఇవన్నీ గొర్రెల ఫామ్ వాళ్ళకు విపరీతమైన లాభం ఉంది. వాళ్ళకు కూడా కూలీల ఖర్చు ముఖ్యంగా ఏంటంటే కూలీల ఖర్చు బాగా తగ్గుతుంది. ఎవరైతే షెడ్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారో లేబర్ లేకుండా టైంకి లేబర్ దొరకకపోతే వాళ్ళే వచ్చి దానా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా ప్రోటీన్స్ మినరల్స్ పచ్చి మొక్కజొన్న కూడా అందులో ఉంటుంది కాబట్టి ప్రోటీన్స్ కానీ మినరల్స్ కానీ చాలా ఉంటాయి. ఇది రైతులకు కానీ ఈ సైలేజీ ఉపయోగించే డైరీ వాళ్ళకు కానీ ఈ గొర్రెల ఫామ్ వాళ్ళకు కానీ చాలా బెనిఫిట్. గడ్డి కొరత వెంటాడుతోంది. గ్రాసం దొరక్క మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. పశుపోషణ భారం కావటంతో పాడి రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఈ నేపథ్యంలో సైలేజీ గడ్డిని తయారు చేస్తూ తాను ఆదాయం పొందటమే కాదు, రైతులకు పశుపోషకులకు మేలు చేస్తున్నాడు సుభాష్.